హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలిసినటువంటి సమాచారమే, ఆర్ఆర్బి దగ్గర నుంచి గ్రేడ్ 3 టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా అతి త్వరలో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి మనకి నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ డేట్స్, అదేవిధంగా మనకి ఈ గ్రూప్ డితో పాటుగా గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్స్, అదేవిధంగా మొత్తం 2026 సంవత్సరం మొత్తం కూడా మనకి ఈ రైల్వే ఎగ్జామ్స్ షెడ్యూల్స్ అనేవి జనరల్గా మనకు ఉన్నటువంటి అప్డేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇదే మంచి సమయం, జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మనకి మంచి రిజల్ట్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఈ ఇయర్ మనం సెటిల్ అవ్వడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం గ్రేడ్ 3 టెక్నీషియన్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని ఈ సిరీస్ ఏదైతే ఉందో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. టాప్ 100 కాన్సెప్ట్స్ మీకు ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో టాప్ 100 కాన్సెప్ట్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి, ఇది కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో గ్రేడ్ 3 టెక్నీషియన్స్కి సంబంధించి బయాలజీ యొక్క వెయిటేజ్ అనేది మనం తీసుకుంటే కనీసంలో 10 క్వశ్చన్స్ దగ్గర నుంచి గరిష్టంగా 25 క్వశ్చన్స్ దాకా బయాలజీ వెయిటేజ్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా ఒక షిఫ్ట్లో గరిష్టంగా 29 క్వశ్చన్స్ మనకి కనబడ్డాయి గతంలో. మరి ఈసారి 2024 డిసెంబర్లో జరిగినటువంటి ఈ టెక్నీషియన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తిగా ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేస్తాను. అదేవిధంగా అతి త్వరలో జరగబోతున్నటువంటి ఏవైతే టెక్నీషియన్స్ ఉన్న వీటికి కూడా సైన్స్ అనేది 40 మార్కులు కాబట్టి మన పూర్తి స్థాయిలో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ ఏవైతే ఉన్నాయో ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలు గుర్తుపెట్టుకోండి. 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి కొత్త పుస్తకాలు వచ్చినాయి. అదేవిధంగా కొత్త పుస్తకాలు ప్లస్ ఓల్డ్ బుక్స్ ప్లస్ కంటెంట్ అప్ టు డేట్ ఏదైతే ఉందో అప్డేట్ ఏదైతే ఉందో అంతా కలిపి మీకు కోర్స్ అనేది ఏదైతే ఉందో తయారు చేయడం జరిగింది. దీనికోసం మీరు గ్రూప్ డి 2026 కోర్స్ తీసుకున్నా లేకపోతే గ్రేడ్ 3 తీసుకున్నా కానీ ఏదైనా ఒకటే అండి, రెండు ఒకటే కాస్ట్. ఏ కోర్స్ తీసుకున్నా పర్లేదు. అండ్ గ్రేడ్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మోస్ట్లీ గ్రూప్ డి కోర్స్ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇందులో కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్, కొత్త టెక్స్ట్ బుక్లు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. గ్రేడ్ 3 తీసుకున్నా నో మెన్షన్, నో ప్రాబ్లం. ఓకేనండి. మరి ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే మనకి గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఒక ప్రీవియస్ పేపర్ 26/12/2024 మనకి కండక్ట్ చేసినటువంటి పరీక్ష. ఓకేనండి. ఇది ఒక షిఫ్ట్లో ఉన్నటువంటి ప్రశ్నలు అనమాట. మరి ఇది ఇందులో మనకి బయాలజీ నుంచి మనకి దాదాపుగా ఒక 11 క్వశ్చన్స్ దాకా ఇవ్వడం జరిగిందనమాట. అందులో భాగంగా ఇప్పుడు మనం బయాలజీ పార్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే. అయితే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీ నుంచి ఎక్కువగా క్యారీ అవుతున్నాయి. ఎక్కువగా కాదు, మొత్తం అంతా ఎన్సీఆర్టీనే. ఓకేనా, రైట్. అందులో మొదటిగా తెలుగు మీడియం అభ్యర్థులు కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, కేర్ఫుల్గా వినండి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇది ఏ క్లాస్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్ అంటే ఇది కంప్లీట్గా మనకి 10th క్లాస్. ఓకేనండి. ఇది 10th క్లాస్ ఎన్సీఆర్టీలో సమన్వయం, నియంత్రణ మరియు సమన్వయ, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనే పిలుస్తున్నటువంటి పాఠంలో నుంచి వచ్చినటువంటి టాపిక్ అండి. నియంత్రణ మరియు సమన్వయం అనే పిలుస్తున్నటువంటి టాపిక్లో నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు. ఓకేనా. సో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఓకేనా, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ టాపిక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, రైట్. మరి ఇక్కడ మనం తీసుకున్న క్వశ్చన్ ఏంటండి, చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ హార్మోన్స్ హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ గ్రోత్. ఇక్కడ మనకి కొన్ని హార్మోన్స్ ఇవ్వడం జరిగింది. ఒక మొక్కల్లో ఉన్నటువంటి హార్మోన్స్ని మనం ఫైటో హార్మోన్స్ అని చెప్పి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? మొక్కల్లో ఉన్నటువంటి హార్మోన్స్ మనం ఫైటో హార్మోన్స్ అంటాము. ఈ ఫైటో హార్మోన్లు సాధారణంగా కొన్ని రకాలుగా మనం విభజిస్తాము. ఆక్సిన్లని, అదేవిధంగా జిబ్బరెల్లిన్, చాలామంది గెబ్బరెల్లిన్ అని చదువుతారు, కాదు ఆక్సిన్, అదేవిధంగా జిబ్బరెల్లిన్, అదేవిధంగా యాబ్సిసిక్ ఆమ్లం, దట్ మీన్స్ యాబ్సిసిక్ యాసిడ్ అంటారు. ఓకేనండి. అదేవిధంగా సైటోకైనిన్స్ అనే పిలుస్తున్నటువంటి మరికొన్ని పదార్థాలు, రసాయన పదార్థాలు, అదేవిధంగా ఇథలీన్ అనే పిలుస్తున్నటువంటి ఒక హార్మోన్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాయు రూపంలో గల ఏకైక హార్మోన్ ఏదంటే ఇథలీన్ అనమాట. సో గ్యాసియస్ ఫామ్లో ఉన్నటువంటి హార్మోన్ ఏదంటే ఇథలీన్ అనాలి. ఈ ఇథలీన్ అనేది రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్, పండ్లు మొగ్గడానికి ఉపయోగపడడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకేనా. ఇది 10th క్లాస్ ఇచ్చిన సమాచారం. మీరు గ్రూప్ డి ప్రిపేర్ అయినా లేకపోతే ఏ ఇతర రైల్వే ఎగ్జామ్స్, ఎన్టీపీసీ లేకపోతే ఏఎల్పీ ఏది ప్రిపేర్ అయినా కానీ ఈ క్వశ్చన్స్ అనేవి కూడా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. కాబట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. అయితే ఇక్కడ మనకి ఏమన్నాడు, గ్రోత్ను ప్రమోట్ చేసే హార్మోన్లు ఏమైనా అడిగాడండి. గ్రోత్ను ప్రమోట్ చేసే హార్మోన్ చాలా ఇంపార్టెంట్. పెరుగుదలను ప్రమోట్ చేసే హార్మోన్లు ఆక్సిన్లు,
అదేవిధంగా సైటోకైనిన్లు, అదేవిధంగా జిబ్బరిలిన్లు. ఓకేనా, ఇలా మనకి 3 ఇక్కడ రైట్ ఆన్సర్ పెట్టారు, రైటే. కానీ మీరు ఇంపార్టెంట్ అండి, జిబ్బరిలిన్ అనేది ఏదైతే ఉందో ఇది పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఏ పెరుగుదల? స్టెమ్ము, అదేవిధంగా రూట్, కాండము మరియు వేర్లు పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది. సైటోకైన్ అనేటిని పెరుగుదలలో భాగమైనటువంటి కణ విభజన, వెరీ ఇంపార్టెంట్. పెరుగుదలలో భాగమైనటువంటి కణ విభజన అంటే సెల్ డివిజన్లో ఉపయోగపడుతుంది. మరి సెల్ డివిజన్ జరిగితే ఆటోమేటిక్గా ఆ ప్లాంట్లో ఏం కనిపిస్తుంది? గ్రోత్, పెరుగుదలని కనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అండ్ డైరెక్ట్గా ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిజన్ అనేది ఏదైనా డైరెక్ట్గా దీన్ని మనం గ్రోత్ హార్మోన్గా కూడా పరిగణించవచ్చు. ఓకేనా, పెరుగుదల హార్మోన్గా దీన్ని పరిగణించవచ్చు అనొచ్చు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఆ సహసిద్ధమైనటువంటి ఆక్సిజన్ ఏదంటే IAA. ఓకేనండి, ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ అనేది ఏదైతుందో ఇది మనకి కంప్లీట్గా నేచురల్ ఆక్సిజన్గా మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఆక్సిజన్, సైటోకైన్, జిబ్బరిలిన్స్, ఇది మనకి రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, అదేవిధంగా మనకి యాబ్సెసిక్ ఆమ్లం అనుకున్నాం. ఇక్కడ చూడండి, యాబ్సెసిక్ ఆమ్లం దేనికి ఉపయోగపడుతుందంటే ఆకులు రాలుటకు. ఓకేనా, ఆకులు రాలుటకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో దాన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాం? విల్టింగ్ ఆఫ్ లీవ్స్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? విల్టింగ్ ఆఫ్ లీవ్స్, ఆకులు రాలుటకు ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఈ 15వ క్వశ్చన్, ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. తర్వాత మళ్ళీ బయాలజీ క్వశ్చన్ ఎక్కడ ఇచ్చారంటే 32వ క్వశ్చన్ బయాలజీ క్వశ్చన్ ఇచ్చాడండి. ఓకేనా, 32వ క్వశ్చన్ మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 32. ఓకే, రైట్. మరి 32వ క్వశ్చన్ చూడండి. 32వ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి ఇక్కడ? ఇది మనకి ప్రత్యుత్పత్తి. ఓకేనా, ఇది వచ్చేసరికి ప్రత్యుత్పత్తి మీకు చాలా ఇంపార్టెంట్. ఈసారి గ్రూప్ డి అయితే ఎక్కువగా ఈ ప్రత్యుత్పత్తి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఓకేనా, రీప్రొడక్షన్, ఇక్కడ ప్రత్యుత్పత్తి. ఎన్సీఆర్టీలో ఏంటంటే మనకి హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ అంటే జీవులు ఎలా ఉత్పత్తి అవుతాయి అని ఇచ్చాడు. జీవులు ఎలా ఉత్పత్తి అవుతాయి అని చెప్పేసి మనకి టాపిక్ అనమాట 10th క్లాస్ ఎన్సీఆర్టీలో. ఓకేనా, రైట్. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ద జైగోట్ డివైడ్స్ సెవరల్ టైమ్స్ విత్ ఇన్ ద ఓవ్యూల్. ఓకేనా, సో ఏమన్నాడంటే మొక్కల్లో ఫలదీకరణం జరిగిన తర్వాత, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మొక్కల్లో ఫలదీకరణం అనేది జరిగిన తర్వాత, ఓకేనా, మొక్కల్లో ఫలదీకరణం అనేది జరిగిన తర్వాత ఏం ఏర్పడుతుందండి? జైగోట్ అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుందండి? జైగోట్ అనేది ఏర్పడుతుంది. జైగోట్ అంటే ఏంటంటే సంయుక్త బీజం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సంయుక్త బీజం. మొక్కల్లో ఫలదీకరణం, ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత, ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? మేలు, అదేవిధంగా ఫీమేల్ గ్యామెట్ అంటే స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ద్వారా. ఓకేనా, సో మేలు ఫీమేల్ గ్యామెట్స్ సంయోగ బీజాల కలయిక ద్వారా ఏం జరుగుతుందంటే ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుందండి? ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఫలదీకరణం అంటే ఏంటి? ఫెర్టిలైజేషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఫెర్టిలైజేషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏం ఏర్పడుతుందండి? ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? సంయుక్త బీజం. సంయుక్త బీజాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే జైగోట్ అంటారు. ఏమంటారండి? జైగోట్. ఈ జైగోట్ అనే తర్వాత ఎలా ఏర్పడుతుందంటే ఎంబ్రియోగా తయారవుతుంది. ఎంబ్రియో అంటే ఏంటంటే పిండము అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పిండం అంటారు. అయితే మనకేమన్నాడు? ఫలదీకరణం జరిగిన తర్వాత జైగోట్ అనేది చూడండి, ఇక్కడ ఫలదీకరణం జరిగిన తర్వాత ఏం ఏర్పడుతుందంట? చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ద జైగోట్ డివైడ్ సెవరల్ టైమ్స్. ఇక్కడ సంయుక్త బీజం అనేది అనేక సార్లు కణ విభజన చెందడం ద్వారా ఏం ఏర్పరుస్తుంది అన్నాడు. సో డైరెక్ట్ మనం చెప్పొచ్చు కదా, ఎంబ్రియో అంటే ఏంటి? పిండం. ఓకేనా, సో మనకి పిండం గురించి అధ్యయనం చేయడం ఏమంటారండి? ఎంబ్రియాలజీ. పిండం యొక్క అధ్యయనం, మరి పిండం యొక్క పెరుగుదలకు సంబంధించి. మరి పిండాభివృద్ధి శాస్త్రం మీద పనిచేసిన గొప్ప వ్యక్తి ఎవరండి? పంచనేని. ఓకేనా, పంచనాన్ మహేశ్వరి అంటారు కదా, పంచనాన్ మహేశ్వరి. ఓకేనా, ఎంబ్రియాలజీ, ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ అంటారు కదా. సో పంచనాన్ మహేశ్వరి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకేనా, ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి జైగోట్ అనేది ఏర్పడుతుందని చెప్పేసి మనం చెప్పుకున్న ఫెర్టిలైజేషన్ అనేది అంటే ఏంటి? ఫలదీకరణ ఎలా జరుగుతుందండి? మనకి మీ అందరికీ తెలుసా? పరాగ రేణువులు. ఏంటంటే పరాగ రేణువులు అంటే ఏంటి? పోలెన్ గ్రెయిన్స్. పరాగ రేణువులు అంటే ఏంటి? పోలెన్ గ్రెయిన్స్ అనేది స్టిగ్మాని చేరితే, ఓకేనా, కీలాగ్రాన్ని చేరితే దాని సంపర్కం అంటారు. ఇలా కలయికి చెందితే కనుక దాన్ని ఏమంటారంటే
ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణం అంటారు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఎంబ్రియో అనేది మన రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 47వ క్వశ్చన్ తీసుకుందామండి. 47వ క్వశ్చన్ బయాలజీ పార్ట్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా. ఎస్, ఇది కూడా మనకి ప్రత్యుత్పత్తి అని పిలుస్తున్నటువంటి పాఠం నుంచి వచ్చింది. సో మనకి ఇక్కడ ముందు క్వశ్చన్ ఏంటి? ఫ్లవర్ మీద. మనకి ఎక్కువగా 10th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చినాయి కదా. సో మనకు వచ్చేసరికి ముందేంటి? పోలెన్ గ్రెయిన్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఏంటి? ప్లెనేరియాకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ప్రత్యుత్పత్తి పాఠంలో 10th క్లాస్దే. ఓకే, ఏమంటాడు ఇక్కడ చూడండి. వెన్ ప్లెనేరియా ఈజ్ కట్ ఇంటూ మెనీ పీసెస్, ఈచ్ పీస్ గ్రోస్ ఇంటూ కంప్లీట్ ఆర్గనిజం, వాట్ ఈజ్ దిస్ నోన్ యాజ్ అన్నాడు. సార్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ చూడండి. ప్లెనేరియా అని పిలుస్తున్నటువంటి ఒక ఆర్గానిజం గురించి మనం కొంచెం తెలుసుకోవాలి ఇక్కడ. ఓకేనా. ప్లెనేరియా. ఓకేనా. ప్లెనేరియా సాధారణంగా ప్లెనేరియా అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా. ప్లెనేరియా అనేది జీవ్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా. ఓకేనా. ప్లెనేరియా ఇదంతా కూడా మనం ఏమనుకుందాం? ప్లెనేరియా అనుకుందాం. జాగ్రత్త వినండి. ఓకేనా. సో క్వశ్చన్ మనకు అర్థం అవ్వాలంటే మినిమం కొంచెం సమాచారం మనం తెలుసుకుంటే ఈజీ అయిపోద్ది అనమాట. ఓకే. సో ప్లెనేరియా అనేది మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఇది వాటర్లో జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ప్లెనేరియా గురించి మనం మాట్లాడినప్పుడు, ఓకేనా, ప్లెనేరియా గురించి మాట్లాడినప్పుడు మనకి ఏంటంటే కంప్లీట్గా ఈ ఆర్గానిజం వాటర్లో మనకి సర్వ్ అవ్వడం అని మనం చూస్తూ ఉంటాం. ఓకేనా. క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడండి మనకి? వెన్ ప్లెనేరియా ఈజ్ కట్ ఇంటూ మెనీ పీసెస్. ఓకేనా. ఇది ఒక ప్లెనేరియా అనుకున్నాం కదా మనం. అవునా. ఇది ఒక ప్లెనేరియా అనుకున్నాం. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో చూపిస్తానండి ఎలాగో. ఇది ఒక ప్లెనేరియా అనుకుందాం. ఈ ప్లెనేరియాని ఏమన్నాడు? కట్ ఇంటూ మెనీ పీసెస్, ఎక్కువ ముక్కలుగా కట్ చేసాం. అంటే ఇలా కట్ చేసాం, ఇలా కట్ చేసాం, ఇలా కట్ చేసాం, ఇలా కట్ చేసాం, మళ్ళీ ఇలా నిలువుగా కూడా కట్ చేసాం. అంటే ఏమన్నాడు? కట్ ఇంటూ మెనీ పీసెస్ అంటే ఎక్కువ ముక్కలుగా కత్తిరిస్తే. ఓకేనా. ఎక్కువ ముక్కలుగా కత్తిరిస్తే ఏమన్నాడు? ఈచ్ పీస్ గ్రోస్ ఇంటూ కంప్లీట్ ఆర్గానిజం. ఒక్కొక్క ముక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముక్క ఉందన్నమాట. ఈ ముక్క మనకు కట్ చేసిన ముక్క ఇగోండి. ఇది కట్ చేసి ఇక్కడ షేడ్ చేస్తున్నాను కదా. ఈ షేడ్ చేసిన ముక్క మనకు కట్ చేసింది అనుకుందాం. ఇలా ఈ పార్ట్ కట్ చేసిన ముక్క ఇది. ఇక్కడ ఏమన్నాడు? ఈచ్ పీస్ గ్రోస్ ఇంటూ కంప్లీట్ ఆర్గానిజం. ఈ ఒక్కొక్క పీస్ అనేది ఏమవుద్దంటే మళ్ళీ ఇది కంప్లీట్ ఆర్గానిజం, ఒక కంప్లీట్ కొత్తగా మళ్ళీ ఒక ప్లెనేరియాగా తయారైపోద్దంట. అర్థమైందా? ఈ విధానాన్ని ఏమంటారు అన్నాడు? కొత్తగా అంటే ఏంటి? ఒక పీస్ నుంచి మనకి కంప్లీట్ ఆర్గానిజం కొత్త పీస్గా తయారైతే. సో ఇక్కడ ఏంటంటే ఒక పీస్ అనేది కొత్తగా కంప్లీట్ ఒక ఆర్గనిజంగా తయారవుతుంది. దీన్ని ఏమంటారు అంటారు. సో 10th క్లాస్ ఎన్సీఆర్టీలో క్లియర్గా ఇస్తాడు. ఏమి ఇస్తారంటే దీనికి ఆన్సర్ పునరుత్పత్తి అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పునరుత్పత్తి అంటారు. ఓకేనా. దాన్నే ఇంగ్లీష్లో మనం రీజనరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? రీజనరేషన్. ఇది 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఇచ్చింది. మీకు మొత్తం చూపిస్తా, టెక్స్ట్ బుక్ కూడా చూపిస్తా. ఓకేనా. జస్ట్ వెయిట్ ఫర్ వైల్. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఏంటి? రీజనరేషన్ అనేది రైట్ ఆన్సర్. మల్టిపుల్ ఫిజన్ అంటే ఏంటి? ఒక జీవి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ అమీబా తీసుకోండి. అమీబా నుంచి ఒక్కొక్క ముక్క అనేది ఏదైతుందో అమీబా అనేది ఎక్కువ జీవులుగా విడిపోతే అది మల్టిపుల్ ఫిజన్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? ముక్కలు ఒకట. ఫర్ ఎగ్జాంపుల్ స్పైరోగైరా తీసుకుంది. ఏం తీసుకుందండి? స్పైరోగైరా అనేది ఏమవుద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ జీవి అనేది ఏదైతుందో కొన్ని ముక్కలుగా విడిపోద్ది. ఓకేనా. ఆ ముక్కలు అనేవి ఏవైతే కొత్తగా ఏర్పడతాయి. ఇక్కడ నేనేమంటున్నాను? ముక్కలు తీసివేస్తే కొత్తగా ఇక్కడ ఏంటి? ఒక పార్ట్ పోతే కంప్లీట్గా జీవి వచ్చేస్తుంది. బైనరీ ఫిజన్ అన్నాను. బైనరీ ఫిజన్ అంటే తెలుగులో ఏమంటారు? ద్విధా విచ్ఛత్తి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ద్విధా విచ్ఛత్తి. ఈ బైనరీ ఫిజన్ సాధారణంగా మనం అమీబాలో కూడా మనం చూస్తాం. ఏకకణ జీవుల్లో సాధారణంగా ఈ బైనరీ ఫిజన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకేనా. బైనరీ ఫిజన్. మరి బైనరీ ఫిజన్ ఇంకొక జీవులో కూడా జరుగుతుంది. 10th క్లాస్ ఎన్సీఆర్టీలో మనకి మెన్షన్ చేస్తాడు. ఏంటి? లీష్మానియా అనే ఒక జీవి. ఏదండి? లీష్మానియా. 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఇస్తారు లీష్మానియా అనేది సాధారణంగా ఒక జబ్బుని కలగజేస్తుంది మనకి. అదేంటంటే కాలా అజార్ అని పిలుస్తున్నటువంటి ఒక వ్యాధి. ఏదండి? కాలా అజార్. జాగ్రత్త అండి. కాలా అజార్ అని పిలుస్తున్నటువంటి ఒక వ్యాధిని కలుగజేస్తుంది లీష్మానియా. ఓకేనా. కాలా అజార్. ఇది చూపిస్తాను, టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఓకేనా. రైట్. ఇది 47th క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. తర్వాత 54 క్వశ్చన్ చూద్దామా? 54. ఎస్, 54 క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా ఏంటి? ఇక్కడ క్వశ్చన్ 54th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డింగ్ టు టెక్నిక్ ఆఫ్ ప్లాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్. ఓకేనండి. సో ఇక్కడ ఏమన్నాడంటే మనకి క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు 4 ఆప్షన్స్లో ఏమన్నాడు? ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అన్నాడు. దేనికి సంబంధించి?
మొక్కలలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, ఓకేనా, మొక్కల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను పోగొట్టుకుంటాయి. ఓకేనా, మొక్కల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను మొక్కలనే పోగొట్టుకుంటాయి. ఎట్లా పోగొట్టుకుంటాయండి? వేరు వేరు పద్ధతుల్లో పోగొట్టుకుంటాయి. ఆ పద్ధతులు ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ ఉందా, 2 ఆప్షన్ ఉన్నాయి, మనం గుర్తుపెట్టాలి. మొదటిది ఏమన్నాడు? ప్లాంట్స్ గెట్ రిడ్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ బై ట్రాన్స్పిరేషన్. సో మొక్కలు అనేటివి ఏవైతే ఉన్నాయో, మొక్కలు అనేవి సాధారణంగా మొక్కల యొక్క పత్రాలు అంటే ఈ లీవ్సే కదా ఇవి, ఓకేనా. ఈ మొక్కల యొక్క లీవ్స్ మీద మనం జాగ్రత్తగా గమనిస్తే, మొక్కల యొక్క లీవ్స్ అనేవి గమనిస్తే అండి, ఓకేనా. సో వీటి మీద మనకి ఏంటంటే ఏముంటాయంటే స్టొమాటా ఉంటుందండి. ఏముంటుందండి? మొక్కల యొక్క లీవ్స్ మీద ఏముంటుంది? స్టొమాటా అనేది సాధారణంగా మనం చూస్తుంటాం అన్నమాట. స్టొమాటా అంటే ఏంటి? మీకు తెలుసు కదండి, పత్ర రంధ్రాలు అంటారు, ఓకేనా. మొక్కల యొక్క పత్రాల మీద ఇలా స్టొమాటా గ్రీన్ కలర్ చిన్న డాట్స్లో ఉంటాయి అన్నమాట. వీటిలో ఏమంటారంటే పత్ర రంధ్రాలు అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పత్ర రంధ్రాలు అంటారు. పత్ర రంధ్రాలు అంటే ఏంటి? స్టొమాటా అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? స్టొమాటా. సన్లైట్, సూర్యకాంతి వలన, ఓకే, సూర్యకాంతి అనేది ఇలా వీటి మీద పడేటప్పుడు ఏమవుద్దంటే వాటర్, ఇందులో ఉన్న ప్లాంట్స్లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ ఉంటుంది చూసారా, ప్లాంట్స్లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్, ఓకేనా, అధికంగా ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో మనకి వాటర్ ఏ రూపంలో పైకి పోతుందండి? ఆవిరి రూపంలో పోతుంది. ఏ రూపంలో పోతుంది? ఆవిరి రూపంలో. ఆవిరి అంటే ఏంటి? వేపర్ రూపంలో. మొక్కల్లో ఉన్న నీరు అనేది వాటర్ వేపర్ రూపంలో పోతుంది. అయితే ఏ నీరు పోతుందండి? ఎక్సెస్ వాటర్ అనేది పోతుంది. అది మీరు గమనించాలి. ఏ వాటర్ పోతుంది? ఎక్సెస్ వాటర్. ఇలా ఎక్సెస్ వాటర్ అనేది పోవడాన్ని ఏమంటారంటే బాష్పోత్సేకం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బాష్పోత్సేకం. దీన్ని మన ఇంగ్లీష్లో ట్రాన్స్పిరేషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సేకం ద్వారా ఎక్సెస్ వాటర్ అనేది పైకి పోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే బాష్పోత్సేకం ద్వారా లేదనుకుంటే ట్రాన్స్పిరేషన్ ద్వారా బయటికి పోద్దాము. ఇలా పోవడానికి ఉపయోగపడే సెల్స్ ఏంటి? స్టొమాటోలో గార్డ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఏముంటాయండి? గార్డ్ సెల్స్ అంటే రక్షక కణాలు అంటారు. ఈ రక్షక కణాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటర్ అనేది వేపర్ అవ్వడానికి ఓపెన్ అవ్వడము, అదేవిధంగా క్లోజ్ అవ్వడం అనేది చేస్తూ ఉంటాయి, ఓకేనా. కాబట్టి మొదటి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, వేస్ట్ ప్రొడక్ట్స్ మే బీ స్టోర్డ్ ఇన్ ద లీవ్స్ దట్ ఫాల్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే మొక్కల్లో వ్యర్థ పదార్థాలు అనేటివి ఏవైతే ఉన్నాయో లీవ్స్ అంటే పత్రాల్లో స్టోర్ అవుతాయట. ఎలా స్టోర్ అవుతాయి సార్ అంటే సెకండరీ మెటబాలైట్స్ రూపంలో స్టోర్ అవుతాయి. ఎలా స్టోర్ అవుతాయండి? సెకండరీ మెటబాలైట్స్ రూపంలో స్టోర్ అవుతాయి, ఓకేనా. సెకండరీ మెటబాలైట్స్ అంటే ఏంటంటే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అని చెప్పి పిలుస్తారు. ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలుగా ఉంటాయన్నమాట, ఓకేనా. సో ఆ విధంగా మొక్కలో యొక్క పత్రాలు స్టోర్ అయ్యి కింద రాలిపోతాయి. అదేవిధంగా మొక్కల యొక్క పండ్లలో వ్యర్థ పదార్థాలు స్టోర్ అవుతాయి. వాటిలో ఏమంటారు? రాఫైడ్స్ అని పిలుస్తారు, ఓకే. నెక్స్ట్, వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ స్టోర్డ్ యాజ్ రెసిన్స్, గమ్స్ ఎస్పెషల్లీ ఇన్ ఓల్డ్ జైలం. మొక్కల్లో వ్యర్థ పదార్థాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఏ రూపంలో స్టోర్ అవుతాయంటే రెసిన్స్ రూపంలోనూ, అదేవిధంగా గమ్స్ రూపంలోనూ స్టోర్ అవుతాయంట, ఓకేనా. రెసిన్స్ రూపంలోనూ గమ్స్ రూపంలోనూ స్టోర్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం, ఓకేనా. సో మనకి ఇక్కడ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఏవైతే ఈ రూపంలో స్టోర్ అవుతాయని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం, ఇవి కూడా మొక్కల్లో వేస్ట్ మెటీరియల్స్గా మనం భావిస్తాం, ఓకేనా. నెక్స్ట్, సో మనకి 3 ఆప్షన్లు రైట్ అనేది మనం ఇక్కడ కన్వే చేయొచ్చు. ఎందుకంటే 3 ఆప్షన్స్ ఎలా కరెక్ట్ అవుతాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది, ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామా. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ABCR రైట్, ఓకేనా. నెక్స్ట్ 57వ క్వశ్చన్ అండి. మీకు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో నుంచి వస్తున్నాయని చెప్పడానికి నేను క్లియర్గా టెక్స్ట్ బుక్ కూడా చూపిస్తాను ఈ వీడియో ఎండింగ్కి వచ్చేటప్పుడు, ఓకేనా. సో కేర్ఫుల్గా ఇది కూడా మీరు వినండి. క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఏమంటాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ అదర్ సెల్ ఆర్గనైల్స్ ఇన్ సెల్స్. ఇక్కడ మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటే కేంద్రక త్వచం అని చెప్పి అంటాడు. ఏమంటాడంటే కేంద్రక త్వచం అని చెప్పి పిలవడం జరుగుతుంది న్యూక్లియర్ మెంబ్రెయిన్. అదేవిధంగా సెల్ ఆర్గానిల్స్ అని చెప్పి ఒక మాట అన్నాడు. సెల్ ఆర్గానిల్స్ అంటే తెలుగులో అంటే కణనాంగాలు అని చెప్పి పిలిస్తే ఏమని పిలుస్తారండి? కణనాంగాలు అంటారు, కణనాంగాలు. ఈ రెండింటికి సంబంధించి ఒక రైట్ సెంటెన్స్ ఏంటి అడిగాడు. కణనాంగాలు అంటే ఏంటండి? ఒక సెల్ తీసుకోండి, ఓకే. ఇక్కడ తీసుకుందామా మనం? ఒక సెల్ తీసుకుందాం. ఏం తీసుకుందాము? ఒక సెల్ అనేది మనం తీసుకుందాం, ఓకేనా. ఇగోండి ఒక సర్కిల్ నేను తీసుకున్నాను, ఓకేనా. సర్కిల్ అంటే దీన్ని కణం అనుకుందాం, ఓకేనా. కణం మధ్యలో ఏముంటుందండి? కేంద్రకం ఉంటుంది. కణం మధ్యలో ఏముంటుంది? కేంద్రకం అనేది ఉంటుంది అనమాట, అవునా కదా.
సో దీని చుట్టూ ఇది ఉంటే ఏంటి ఏంటి ఇదంతా సైటోప్లాజం. ఇదంతా ఏంటి కణద్రవ్యం లేదా సైటోప్లాజం. అవునా కదా, కణద్రవ్యం లేదా దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, సైటోప్లాజం అని చెప్పి పిలుస్తారు. అవునా, సైటోప్లాజం అంటారు కదా. ఓకే, మరి ఈ మధ్యలో తేలుతూ ఉండేవి ఏంటి, కణనాంగాలు. వీటిలో సెల్ ఆర్గనెల్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, సెల్ ఆర్గనెల్స్. ఈ రెండింటికి సంబంధించి అంటే ఈ సెల్ ఆర్గనెల్కి సంబంధించి కేంద్రకం చుట్టూ ఒక లేయర్ ఉంటుంది అనమాట, ఒక త్వచం ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటారు. న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటే ఏంటి, కేంద్రక త్వచం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, కేంద్రక త్వచం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ మెంబ్రెయిన్, ఇక్కడ ఉన్నటువంటి సైటోప్లాజం, ఈ రెండింటికి సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏంటి అని అడిగాడు. ఓకే, సెల్ ఆర్గనెల్ సంబంధించి, న్యూక్లియర్ మెంబ్రెయిన్ సంబంధించి. ఓకేనా, రైట్. ఇప్పుడు క్వశ్చన్ మనం చూద్దాం. ఆప్షన్స్: ఆల్ సైటోప్లాజ్మిక్ ఆర్గానెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్రొకారియోటిక్ సెల్స్. అంటే కేంద్రక పూర్వ కణాలలో ఒక ప్రొకారియోటిక్ సెల్స్ ఏంటి, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఆబ్సెంట్ అయి ఉండాలి కదా. ఓకేనా, ఇక్కడ సెల్ ఆర్గనెల్స్ అన్నీ కూడా మన ప్రొకారియోటిక్ సెల్స్లో ఉంటాయంట. సో అబ్సల్యూట్లీ రాంగ్ ఇది. నెక్స్ట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ప్రొకారియోటిక్ సెల్స్. న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటే ఏంటి, కేంద్రక త్వచం. ఇక్కడ కేంద్రక పూర్వ కణాలు అనేటివి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, కేంద్రక పూర్వ కణాలు అంటే వాటి ప్రొకారియోటిక్ సెల్స్ అంటారు. కేంద్రక పూర్వ కణాల్లోనన్నా ఈ న్యూక్లియస్ చుట్టూ కూడా న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు, ఎందుకంటే అవి నాట్ వెల్ డెవలప్డ్, పూర్తిగా అభివృద్ధి చెందనవి. ఇందులో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు, ఎందుకంటే కేంద్రకమే పూర్తిగా డెవలప్ అవ్వదు. కాబట్టి ఇది అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకేనా, యూకారియోటిక్ సెల్స్ కేంద్రక పూర్వ కణాలు, నిజ కేంద్రక కణాల్లోని కేంద్రకం ఉంటుంది కాబట్టి కేంద్రక త్వచం అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకేంటి న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇది ఆబ్సెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆబ్సెంట్ ఇచ్చాడు, ఇక్కడ ప్రెజెంట్ అని ఇవ్వాలి కదా. సో నెక్స్ట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈ ప్రెజెంట్ ప్రొకారియోటిక్ సెల్స్. ప్రొకారియోటిక్ సెల్స్ అంటే కేంద్రక పూర్వ కణాల్లోని కేంద్రక త్వచం ఉంటుందంట, అదే కదా మనం మాట ఉండదని చెప్పుకున్నాం కదా. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, ఇది మనం చాలా క్లారిటీగా గ్రేడ్ 3లోని లేకపోతే ఈ 2026 గ్రూప్ డి కోర్సులో సెల్ అనే లెసన్లో చాలా నీట్గా ఈ ఈ కేంద్రకం గురించి వీటన్నిటి గురించి చాలా నీట్గా చెప్పడం జరిగింది, మీరు అక్కడ గమనించవచ్చు. ఓకేనా, రైట్. 57 తర్వాత 67వ క్వశ్చన్ అండి. తర్వాత 67వ క్వశ్చన్. సో మోస్ట్లీ రీపోర్ట్ సిస్టమ్ అనుకుంటున్నాను ఆ క్వశ్చన్. చూడండి ఇక్కడ 67వ క్వశ్చన్. 67వ క్వశ్చన్ గమనిద్దామండి. ఓకేనా, 67వ క్వశ్చన్ ఏమన్నాడు, విచ్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గనిజం. సార్ ఇదైతే కనుక డైరెక్ట్గా 10th క్లాస్లోని చాలా ఇంట్రడక్షన్లోనే 10th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి ఇవ్వడం అనేది జరిగింది. మీకు ఒకసారి చూపిస్తాను, జస్ట్ వెయిట్. ఓకేనా, సో మీకు లాస్ట్లో చూపిస్తాను ఈ వీడియో లాస్ట్కి వచ్చేసరికి. ఓకేనా, సో మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లోనే ఏ టైప్ ఆఫ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది, ఏ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ జరుగుతుందని అడిగాడు. ఓకేనా, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ జరుగుతుంది అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకి చూడండి అమీబా, యూనిసెల్యులర్ అంటే ఏకకణ జీవులు. ఏకకణ జీవులు అంటే ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులు. ఓకేనా, ఏకకణ జీవులు అంటే ప్రోటోజోవా వర్గానికి చెందిన జీవులు. ఈ ప్రోటోజోవా వర్గానికి చెందిన జీవులు అంటే ఉదాహరణగా మనం ఎవరెవరిని తీసుకోవచ్చు, అమీబా, ఎవరెవరిని తీసుకోవచ్చు అంటే అమీబా, అదేవిధంగా పారామిషం, ఇంకా చాలా తీసుకోవచ్చు. ఒక మన టెక్స్ట్ బుక్లో ఈ రెండు మెన్షన్ చేస్తాడు. అమీబా, పారామిషం లాంటి ఏకకణ జీవుల్లో, ఓకేనా, ఏకకణ జీవుల్లో ఏం జరుగుతుంది అని అంటే కనుక విచ్ఛత్తి అనేది జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేస్తాడు, చూపిస్తాను. ఓకేనా, విచ్ఛత్తి అంటే ఏంటంటే ఫిజన్. ఓకేనా, ఇక్కడ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అనకుండా ఇంకా వేరే టర్మ్ ఏదైనా ఇస్తే ఈ ఆప్షన్స్ అన్నీ అయి ఉండొచ్చేమో కానీ మనకి, కానీ ఇక్కడ ఏమన్నాడు, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నాడు, అంటే ఏకకణ జీవి. మీరేమనుకుంటారంటే లాస్ట్ ఆప్షన్ కాకుండా ఏదో మిగతా మూడిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు అని అనుకుంటారు, కానీ మనం యాజ్ పర్ ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ ప్రకారం తీసుకుంటే రైట్ ఆన్సర్ ఓన్లీ ఫిజన్, విచ్ఛత్తి మాత్రమే జరుగుతుంది. ఓకేనా, ఇది క్లారిటీగా లాస్ట్లో మీకు టెక్స్ట్ బుక్ని ప్రజెంట్ చేసి చూపిస్తాను ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. ఇది 67వ క్వశ్చన్. నెక్స్ట్ 68 కూడా, ఇది కూడానండి, ఇది కూడా ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఏరియానే. బ్రయోఫిల్లం, ఒక రణపాల మొక్క గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఏదంటే రణపాల మొక్క గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే మనకి సరికాని మ్యాచింగ్ ఏంటి అని అడిగాడు, అంటే తప్పు మ్యాచింగ్ ఏదని అడిగాడు. ఓకేనా, దేన్ని దృష్ట్యా, ప్రత్యుత్పత్తిని దృష్ట్యా పెట్టుకున్నాం. బ్రయోఫిల్లం అంటే రణపాల మొక్క,
రణపాల మొక్క. ఈ మొక్క యొక్క పత్రాలు సాధారణంగా ఇలా కనిపిస్తాయి, అవునా కాదా? ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఈ మొక్కలు తమ యొక్క సంఖ్యను ఎట్లా పెంచుకుంటాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే, ఎట్లా పెంచుకుంటాయండి? ఈ అంచుల్లో చిన్న బడ్స్ని తీసుకొస్తాయి, చిన్న మొగ్గలు, గ్రేవప్ మొగ్గలు అనేది తీసుకొస్తాయి, చిన్న మొలకల్లాగా. ఓకేనా? ఇవి ఏమవుతాయండి తర్వాత దీనికి చిన్న లీవ్స్ వచ్చేసి ఇవి కొంచెం పెరిగి ఏమవుతాయండి, ఇవి పెరిగి నేల మీద పడుతూ ఉంటాయి. దేని మీద పడతాయి? నేల మీద పడతాయి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పడతాయి? నేల మీద పడడం అనేది మనం చూస్తాం. నేల మీద పడడం అంటే సాయిల్ మీద పడతాయి. పడంగానే సాయిల్తో వాటి యొక్క రూట్స్ అనేది అటాచ్ అయ్యి ఇవేమంటారు, న్యూ ఇండివిజువల్గా పెరిగిపోతాయి, కొత్త మొక్కలుగా పెరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో అంటే ఇక్కడ ఎలా జరిగిందండి? బడ్స్ ద్వారా. దేని ద్వారా డెవలప్ అయిందండి? బడ్స్ ద్వారా. బడ్స్ అంటే ఏంటి? కోరకాలు. కోరకాల ద్వారా ఈ మొక్క అనేది ఏర్పడింది. మరి స్పోర్స్ అన్నాడేంటి ఇక్కడ? స్పోర్స్ అంటే ఏంటి? సిద్ధ బీజాలు. అవునా? చిన్న గింజల్లాగా అనమాట. సో అవి ఎక్కడ మాట్లాడుకున్నావా? సో ఇది మనకి రాంగ్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగాడు. నెక్స్ట్ అమీబా. మీకు ఈ వీడియోలో చెప్పా, అమీబా బైనరీ ఫిజన్. ఆల్రెడీ ఏకకణ జీవుల గురించి ముందు బిట్లో నేను చెప్పాను కదా. ఇక్కడ ఒక ఏకకణ జీవుల్లో వచ్చేసరికి విచ్ఛేదం అనేది జరుగుతుందని చెప్పాను, అవునా? తర్వాత స్పైరోగైరా అనేది ఫ్రాగ్మెంటేషన్. ఇది కూడా మీకు ముందు క్వశ్చన్లో నేను చెప్పడం జరిగింది, అవునా కదా? స్పైరోగైరా గురించి ఫస్ట్ ఇదివరకు నేను మాట్లాడిన క్వశ్చన్స్లోనే డిస్కస్ చేయడం జరిగింది. స్పైరోగైరా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా విడిపోతుందని చెప్పేసి నేను చెప్పాను ఆల్రెడీ. ఓకేనా? సో ముందు క్వశ్చన్స్లో, రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ 68వ క్వశ్చన్లో కదా డిస్కస్ చేస్తున్నాం మనం. ఓకేనా? 68వ క్వశ్చన్. సో 68వ క్వశ్చన్కి ఆన్సర్ మీకు అర్థమైంది కదండి. సో ఇక్కడ అమీబా బైనరీ ఫేజ్, స్పైరోగైరా మొక్కలొకటి అనే మెథడ్ ద్వారా, హైడ్రా అనేది బడ్డింగ్ అంటే ఏంటి? కోరకి భవనం అంటారు. ఓకేనా? చిన్న కోరకం వచ్చేసి దాని ద్వారా ఏర్పడుతుంది అనమాట. ఓకేనా? కానీ బ్రయోఫిల్మ్ అనేది స్పోర్ ఫార్మేషన్ ద్వారా కాదు. మరి స్పోర్ ఫార్మేషన్ ద్వారా సిద్ధబీజాల ద్వారా ఏర్పడింది ఏదంటే ఎలా జరుగుతుంది? ఎందులో జరుగుతుంది? రైజోపస్లో జరుగుతుంది. ఎందులో జరుగుతుందండి? రైజోపస్. ఇవన్నీ ప్రత్యుత్పత్తి పాఠం నుంచి ఇచ్చింది. ఓకేనా? సో రైజోపస్ అనేది ఏదైతుందో ఇది స్పోర్స్ ద్వారా ఏర్పడుతుంది. ఇది కూడా మీకు టెక్స్ట్ బుక్లో లాస్ట్ చూపిస్తాను. ఓకేనండి? నెక్స్ట్ 70 క్వశ్చన్ ఇచ్చాడండి మళ్ళీ. ఓకే, 70 క్వశ్చన్. 70 క్వశ్చన్ చూడండి. ఇక 70 క్వశ్చన్ ఏంటి? ఏమిచ్చాడు? విచ్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం. ఓకేనా? ఇక్కడ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం అంటే ఏంటి? ఏకకణ జీవి అని అర్థం, అంతేనా కాదా? సింగిల్ సెల్డ్ అంటే ఏంటి? ఏకకణ జీవి అని అర్థం. అంటే ఇక్కడ సింగిల్ సెల్ ఏమన్నా తీసుకుందాం, ఇక ఆల్మోస్ట్ ఇవన్నీ సింగిల్ సెల్ అనుకుందాం. డివైడ్స్ ఇంటూ మెనీ డాటర్ సెల్స్ సైమల్టేనియస్లీ బై మల్టిపుల్ ఫిజన్. ఇక్కడ ఏమంటాడంటే ఈ క్రింది వానిలో ఏ ఏకకణ జీవి అనేది బహుదా విచ్ఛత్తి అంటే మల్టిపుల్ ఫిజన్ అంటే ఒక సెల్ దగ్గర నుంచి మెనీ సెల్స్ అనేవి ఫామ్ అవ్వాలి. ఇలా మళ్ళీ ఇలా ఫామ్ అవ్వాలి. ఇలా ఫామ్ అయ్యేది ఏదని అడిగాడు. సో ప్లాస్మోడియం అనేది ఏదైతుందో ఇది మల్టిపుల్ ఫిజన్ చూపిస్తుంది. ఓకేనా? ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉంది. సో మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన క్లాసెస్ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి కూడా యాస్టీజ్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డేటాని చెప్పడం జరిగింది, మీరు గమనించవచ్చు. ఓకేనా? సో మల్టిపుల్ ఫిజన్ని బేస్ చేసుకుంటుంది. అమీబా వచ్చేసరికి బైనరీ ఫిజన్, మల్టిపుల్ ఫిజన్ రెండు చూపిస్తుంది. కానీ ఇక్కడ మనకి 2 కేసెస్ ఉన్నాయి, కానీ దీనికి ఒకటే కేసు. ఈస్ట్ అనేది ఏదైతుందో బడ్డింగ్ ద్వారా, ఈస్ట్ అనేది కోరకాల ద్వారా కోరకీ భవనం అనే పద్ధతి ద్వారా ఏర్పడుతుంది. ఈస్ట్ ఎలా ఏర్పడుతుంది? కోరకీ భవనం అని పిలుస్తున్నటువంటి ఒక పద్ధతి ద్వారా ఏర్పడుతుంది. ప్లాస్మోడియం బహుదా విచ్ఛత్తి. లీస్మనీ వచ్చేసరికి బైనరీ ఫిజన్ ద్విధా విచ్ఛత్తి ద్వారా. ఓకేనా? లీస్మనీ ఎలా అండి? బైనరీ ఫిజన్ ద్విధా విచ్ఛత్తి ద్వారా విడిపోతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ అంటే ప్లాస్మోడియం అనేది మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 86వ క్వశ్చన్ అండి. 86వ క్వశ్చన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే చెప్పాను కదండి క్వశ్చన్ ఏంటి? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం స్పోర్ ఫార్మేషన్ ఈజ్ సీన్. స్పోర్ ఫార్మేషన్ అంటే ఏంటి? సిద్ధ బీజాలు. చూసారు, ఈ పేపర్లను ఎక్కువ ప్రత్యుత్పత్తి నుంచి ఇవ్వడం జరిగింది. సిద్ధ బీజాల సహాయంతో ఏర్పడేది ఏంటి అని అడిగారు. అవునా? రొట్టె బూజు కదా. సో రైజోపస్. అవునా? సో డైరెక్ట్ ఆన్సర్ రైజోపస్ అనేది మనం ఇంకోటండి, మీరు ఎన్సీఆర్టీ క్లాసులు వింటే ఎక్కువ ఉదాహరణల కోసం ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మనకి టెక్స్ట్ బుక్లో ఏముందో తెలుసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ 89 చూడండి. ఏ సింగిల్ సెల్, చూడండి సార్, ఏ సింగిల్ సెల్ మే కన్స్టిట్యూట్ హోల్ ఆర్గానిజం ఇన్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. సార్ ఇక్కడ ఏ సింగిల్ సెల్ మే కన్స్టిట్యూట్ హోల్ ఆర్గానిజం అంటే ఏమన్నాడు అనుకున్నారు? ఇక్కడ మనకి ఇవ్వండి, ఇది 4 ఆప్షన్లో ఏదైనా 4 ఆప్షన్లో కొన్ని అంటే 3 ఏమన్నాడు?
ఒక 3 అనేవి సింగిల్ సెల్తో కన్స్టిట్యూట్ అయ్యాయి, ఏకకణంతో కన్స్టిట్యూట్ అయ్యాయి. ఒకటి మాత్రం కాదన్నాడు. ఏది? రైజోపసే. ఎందుకంటే అమీబా, క్లామిడోమోనాస్, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా సింగిల్ సెల్సే. ఓకేనా? కాబట్టి వాడు అనేది రైజోపసే తీసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ 91 అండి. 90 క్వశ్చన్. 90 క్వశ్చన్ చూడండి సార్ ఇక్కడ. 90 క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్స్ ఆఫ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? పరధీయ నాడీ వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పరధీయ. ఓకేనా? పరధీయ నాడీ వ్యవస్థ అని చెప్పి మనం చెప్తున్నాం. అంటే ఏంటి సార్ పరధీయ నాడీ వ్యవస్థ అంటే ఏంటంటే కేంద్ర నాడీ వ్యవస్థకు, ఓకేనా, ఇంగ్లీష్ మీడియంలో చెప్తానండి, కేంద్ర నాడీ వ్యవస్థకు అనుసంధానంగా ఉన్నటువంటి వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థ అంటే ఏంటి? సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఇందులో ఎవరెవరు ఉంటారో సిఎన్ఎస్ కేంద్ర నాడీ వ్యవస్థలో బ్రెయిన్, అదేవిధంగా స్పైనల్ కార్డు అంటే వెన్నుపూస, వీళ్ళిద్దరూ కూడా మనకి కేంద్ర నాడీ వ్యవస్థలో ఉంటారు. వీళ్ళిద్దరికి ఆనుకుని ఎవడుంటాడండి? మెదడు నుంచి అంటే బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయినటువంటి క్రేనియల్ నర్వస్. ఓకేనా? క్రేనియల్ నర్వస్ అంటే కపాల నాడులు, అంటే ఇక్కడి నుంచి పక్క నుంచి బయలుదేరుతాయి కదా, కాబట్టి కపాల నాడులు. అదేవిధంగా మనకి స్పైనల్ నర్వస్ అంటే వెన్నుపాము దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి నర్వస్. సో దాన్ని ఏమంటారు? వెన్ను నాడులు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? దాన్ని స్పైనల్ నర్వస్ అంటే. వీళ్ళిద్దరూ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు? క్రేనియల్ నర్వస్, కపాల నాడులు అనేవి బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతారు. స్పైనల్ నర్వస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్పైనల్ కార్డ్ అంటే మనం తెలుగులో ఏమంటారంటే వెన్నుపాము నుంచి ప్రారంభమవుతారు. సో పెరిపెరల్ అంటే పక్కన ఉండే వీళ్ళ ఇద్దరికి పక్కన వెళ్ళేవారు ఎవరంటే వీళ్ళిద్దరు అన్నారు. కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ మనకి 91 క్వశ్చన్. ఇది కూడా రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి పాఠాల నుంచి ఇచ్చినట్టు క్వశ్చన్. హౌ మెనీ పేర్స్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్. మీ అందరికీ తెలుసు 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయని మీకు తెలుసు. అవునా కాదా? ఎన్ని జతలు ఉంటాయండి? 23 జతలు. 23 జతల్లో 22 జతలను మనం ఆటోజోమ్స్ అంటారు అని మీకు తెలుసు. 23వ జత ఏదైతే ఉందో అది అల్లోజోములు అంటారు. ఓకేనా? ఇది కూడా 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఇచ్చాడు. ఇప్పుడు అల్లోజోములు అనేది ఒక జత అన్నాను, 23rd పెయిర్ అన్నాను. ఆడవారిలో ఎక్స్ అనే ఒక జత, మగవారిలో XY అనే క్రోమోజోమ్ ఒక జత అనేది కనిపిస్తుంది. ఏంటివి? అల్లోజోమ్స్. అల్లోజోమ్స్ లైంగిక క్రోమోజోమ్స్ అని పిలుస్తారు, లేదా సెక్స్ క్రోమోజోమ్స్ అని కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి గ్రేడ్ 3లో ఈ షిఫ్ట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో మీకు గ్రేడ్ 3కి సంబంధించిన ప్రిపరేషను మీరు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే గ్రేడ్ 3 తీసుకున్నా పర్లేదు, లేదా గ్రూప్ డి 2026 కోర్స్ తీసుకున్నా పర్లేదు. ఏం తీసుకున్నా కానీ 100% కంటెంట్ అనేది వస్తుంది. కాకపోతే గ్రేడ్ 3 తీసుకుంటే దీని పీవైక్యూస్ ఇక్కడ ఉంటాయి, దీని పీవైక్యూస్ ఇక్కడ ఉంటాయి, అంతే తేడా. ఓకేనండి? సో ఏం తీసుకున్నా మీరైతే తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. అండ్ ఇప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తానన్నాను. సో అవి మనం చూసే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో మీకు చెప్పాను ఇక్కడ ఆల్రెడీ, ఏం చెప్పాను? నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థ గురించి క్వశ్చన్ అడిగాడు కదా, పరదీయ నాడీ వ్యవస్థ. దానికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఉంది చూడండి. మన 10th క్లాస్ ఎన్సీఆర్టీలో చెప్పాను కదా, బ్రెయిన్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ స్పైనల్ నర్వ్స్ అన్నాను. అవును. క్రేనియల్ నర్వ్స్ అంటే ఏంటి? కపాల నాడులు అని అర్థం. క్రేనియల్ నర్వ్స్ అంటే ఏంటి? కపాల నాడులు. ఓకే. క్రేనియల్ నర్వ్స్ కపాల నాడులు అరైజింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్ నుంచి వస్తాయని చెప్పాను. అవును, కపాల నాడులు. అదేవిధంగా ఏంటి? స్పైనల్ నర్వ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్ అంటే వెన్ను నాడులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే వెన్నుముక నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నాం. అవునా కాదా? అదేవిధంగా ఇక్కడ ఒక మాట చూడండి, ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు చూడండి. అక్కడ ఏమన్నాడు చూడండి, ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఫెసిలిటేటెడ్ బై ద ఏమన్నాడండి? పెరిపెరల్ నర్వస్ సిస్టమ్ అన్నాడు. ఏమన్నాడమ్మా? పెరిపెరల్ నర్వస్ సిస్టమ్. ఇదిగోండి. సో ఫెసిలిటేటెడ్ చూడండి, అరైజింగ్ ఫ్రమ్ స్పైనల్ కార్డ్ అండ్ ఫెసిలిటేటెడ్ బై ది పెరిపెరల్ నర్వస్ సిస్టమ్ అంటే పరదీయ నాడీ వ్యవస్థ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ఇక్కడ నుంచి అడగడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మనకి ప్లాంట్ హార్మోన్స్ మీద క్వశ్చన్ అడిగాడు కదమ్మా. ఓకేనా? ప్లాంట్ హార్మోన్స్ గురించి క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ చూడండి, మనం ముందు చెప్పుకున్నాం కదా ప్లాంట్ హార్మోన్స్ గురించి చెప్పుకుంటూ ఏమన్నాం? ఇగోండి, జిబ్బర్లిన్ అనుకున్నాము, ఆక్సిన్ అనుకున్నాము. ఇవి దేనికి ఉపయోగపడతాయంట? గ్రోత్ ఆఫ్ ద స్టెమ్. మీకు చెప్పాను ఆల్రెడీ, కాండం పెరుగుదలకు ఉపయోగపడుతుందన్న. అదేవిధంగా సైటోకైన్స్ ప్రమోట్ సెల్ డివిజన్, కణ విభజన ప్రమోట్ చేసేవి ఎవరంటే మీకు చెప్పాను. ఇది కూడా ఏం చెప్పాను? సైటోకైనిల్ అనేవారు ఎవరైతే వీళ్ళు ప్రమోట్ చేస్తారని చెప్పుకున్నాం. అవునా కాదా?
సో అదేవిధంగా మనం యాబ్సెసిక్ ఆమ్లం గురించి కూడా మాట్లాడుకున్నాం. దేని గురించి మాట్లాడామండి? యాబ్సెసిక్ ఆమ్లం గురించి కూడా మన బిట్స్లో మనం మాట్లాడడం జరిగింది. ఇది కూడా పెరుగుదలను ఆపుతుంది. అదేవిధంగా చూడండి, ఇట్ ఎఫెక్ట్స్ ఇంక్లూడ్ విల్టింగ్ ఆఫ్ లీవ్స్, ఆకులు రాలుటకు, వయసు అయిపోయినట్టు ఆకులు రాలుటకు ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇది కూడా 10th క్లాస్ ఆన్సర్. ఇవన్నీ కూడా మనం కోర్సులో కవర్ చేయడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ ఇక్కడ చూడండి, ప్రత్యుత్పత్తిని క్వశ్చన్లు ఎక్కువ అడిగాడు కదా మనకి. ఏం అడిగాడు చూడండి, ఇక్కడ ఫిజన్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్లు వచ్చినాయి కదా మనకి. ఫిజన్ అంటే ఏంటి? విచ్ఛత్తి. ఓకే, అక్కడ ఏమనుకున్నాం మనం ఫిజన్ అనేసరికి చూడండి, ఫర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఏకకణ జీవులకు సెల్ డివిజన్ అంటే కణ విభజన, ఆర్ ఫిజన్ అంటే విచ్ఛత్తి, లీడ్స్ టు ద క్రియేషన్ ఆఫ్ న్యూ ఇండివిజువల్స్ అంటే ఏంటంటే కొత్త జీవులు అనేవి ఏర్పడాలంటే కనుక, ఒక కొత్త జీవులు అనేవి ఏర్పడాలంటే కనుక మనకి ఏం కావాలంట? మనకి ఫిజన్ అనే ఒక పద్ధతి, అదేవిధంగా సెల్ డివిజన్ అనే పద్ధతి కావాలి అని అన్నాడు. అదేవిధంగా అండ్ చూడండి సార్, మనకి ఇక్కడ అమీబా వంటి జీవుల్లో ఓకేనా ఏమన్నాడు? ద స్ప్లిట్టింగ్ ఆఫ్ 2 సెల్స్, రెండు కణాలుగా విభజన చెందుతాయి ఎప్పుడు? డివైడ్ అయ్యేటప్పుడు. ఒక టేకింగ్ ఎనీ ప్లేన్ అంటే 2 హాఫ్స్కి 2 ఈక్వల్ హాఫ్స్కి అనేది వస్తాయి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట అమీబాలో. అదేవిధంగా ఏకకణ జీవుల్లో మనకి ఏం జరుగుతుందని చెప్పాడు? ఏకకణ జీవుల్లో ఫిజన్ అంటే విచ్ఛత్తి జరుగుతుందని చెప్పాడు. ఓకేనా? ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కడ ఇస్తున్నాం మనం అది గమనించకుండా మనం ఏంటంటే ఎక్కువగా హరీబరీ అయిపోయి ఎక్కువ చదవడం వల్ల కూడా మనకు అనర్థం అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ మెన్షన్ చేశాడు బైనరీ ఫిజన్ ఇన్ అమీబాలో బైనరీ ఫిజన్ అంటే అమీబాలో మనకి ద్విధా విచ్ఛత్తి అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అమీబాలో ద్విధా విచ్ఛత్తి అన్నాడు. అదేవిధంగా నేను చూడండి లీష్మానియా గురించి చెప్పాను నేను. లీష్మానియాలో ఏం జరుగుతుంది? బైనరీ ఫిజన్ జరుగుతుంది. ఇక్కడ కూడా ద్విధా విచ్ఛత్తి అనేది జరుగుతుంది. ఇగోండి, లీష్మానియా అనేది ఏం కలుగజేస్తుందన్న కాలా అజార్. ఓకేనా? కాలా అజార్ అనే జబ్బుని కలుగజేస్తుందని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. ఏదండి? కాలా అజార్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మీకు ఇక్కడ మనం గమనిస్తే ప్లాస్మోడియం గురించి ఒక బిట్ ఇచ్చాడు. ఏంటంటే ప్లాస్మోడియం డివైడ్ ఇంటూ మెనీ డాటర్ సెల్స్. ప్లాస్మోడియం అనేది ఎక్కువగా పిల్ల కణాలకు ఏర్పడుతుంది. సైమల్టేనియస్లీ బై మల్టిపుల్ ఫిజన్. ప్లాస్మోడియం అనేది ఎలా విభజించబడుతుందంట? మల్టిపుల్ ఫిజన్, బహుధా విచ్ఛత్తి ద్వారా విభజించబడుతుంది. అవునా కదా? దేని ద్వారా? బహుధా విచ్ఛత్తి ద్వారా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసారా, క్వశ్చన్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయండి. మనం ఏంటంటే జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు మనకి? చూడండి, డయాగ్రామ్లోనే తెలిసిపోతుంది. ఏంటి? మల్టిపుల్ ఫిజన్ ఇన్ ప్లాస్మోడియంలోనే ఏంటంటే మల్టిపుల్ ఫిజన్ అంటే బహుధా విచ్ఛత్తి జరుగుతుంది. మళ్ళా చూడండి, ప్లెనేరియా గురించి బిట్టిచ్చాడు కదా. ప్లెనేరియా కెన్ బి కట్ ఇన్ టు ఎనీ నెంబర్ ఆఫ్ స్పీసెస్, ఈచ్ పీస్ గ్రోస్ ఇన్ టు ఏ కంప్లీట్ ఆర్గానిజం. ప్లెనేరియా గురించి మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఉదాహరణగా మనం తీసుకుంటే ఇగోండి, హైడ్రా మరియు ప్లెనేరియా వంటి జీవులు అనేవి ఎలా కట్ చేసినా, నెంబర్ ఆఫ్ పీస్ కట్ చేసినా ప్రతి పీస్ కొత్తగా డెవలప్ అయిపోతుంది అన్నాడు. అవునా? సో ఈ విధానాన్ని ఏమన్నాడు మనోడు? రీజనరేషన్ అని చెప్పండి. ఏమన్నాడండి? రీజనరేషన్ అంటే ఏంటి? పునరుత్పత్తి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? రీజనరేషన్ అంటే పునరుత్పత్తి. ఓకేనా? సో ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది ఈ ఏరియా నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్ గురించి ఇచ్చారు చూడండి. ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలొకట. ఓకేనా? ముక్కలొకట. దీనికి ఎగ్జాంపుల్గా మనకి స్పైరోగైరా ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం. దేన్ని తీసుకున్నాం అండి? స్పైరోగైరాని ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ కూడా మెన్షన్ చేశారు చూడండి స్పైరోగైరాని. స్పైరోగైరా చూడండి ఇక్కడ. స్పైరోగైరా ఏమన్నాడు? స్పైరోగైరా ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ బ్రేక్స్ అప్ ఇంటూ స్మాలర్ పీసెస్ అపాన్ మెచ్యురేషన్. సో పరిపక్వతను చూపించిన స్పైరోగైరా అనేది ఏంటంటే మనకు సింపుల్గా బ్రేక్ అయిపోయి ప్రతిదీ కూడా కొత్త ఇండివిజువల్గా పెరుగుతుందని చెప్పేసి మనం అనుకున్నాం. అవునా? అండ్ తర్వాత మనం చూడండి ఇక్కడ రీజనరేషన్, ప్లెనేరియాలో రీజనరేషన్ గురించి ఇచ్చాడు చూడండి. దేంట్లో? ప్లెనేరియాలో. సెకండ్ రీజనరేషన్ ప్లెనేరియాలో రీజనరేషన్ అంటే ఏంటండి? పునరుత్పత్తి. ఇది కూడా నేను చెప్పాను కదా, డయాగ్రామ్ వేసాను, గుర్తుందా మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు? సో పునరుత్పత్తి. ఓకేనా? పునరుత్పత్తి. ఓకే. సో రీజనరేషన్ అంటే ఏంటన్నా? పునరుత్పత్తి. ఇది ఆల్రెడీ ముందు రాసాం కదా, దీన్ని ఏమన్నాం? రీజనరేషన్ అన్నాం. సో దీని డయాగ్రామ్ చూసారా? ఒకటికి దీన్ని కట్ చేస్తే ఇది మళ్ళీ కొత్త జీవులుగా కంప్లీట్ ఆర్గనిజంగా ఏర్పడిపోయింది అనమాట. ఒక క్వశ్చన్స్ అన్నీ మనకి ఎన్సైట్ నుంచి వస్తుంది. ఇవన్నీ నేను క్లాసెస్ రూపంలో చెప్పడం జరిగిందండి. మీరు కోర్స్ ఇదివరకు తీసుకుంటే కనుక మీకు అర్థమవుద్ది. మరి ఇప్పుడు ఈ 31st అంటే మనకి ఈ ఆఫర్లో భాగంగా మనం అనౌన్స్ చేస్తున్నాం కూడా. ఈ కాస్ట్ అన్ని తగ్గించి అదొక సపరేట్ వీడియో చేస్తా. సో దయచేసి గమనించవచ్చు.
ఓకేనా. ఎస్, తర్వాత హైడ్రా గురించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు మనకి. హైడ్రాలో క్వార్కీ భవనం జరుగుద్దని ఇచ్చాడు. ఓకేనా, అంతా కూడా ఈ షిఫ్ట్లోనే ఇచ్చాడు కదా. అండ్ తర్వాత బ్రయోఫిల్లం, రణపాల మొక్క అని చూసారా. రణపాల మొక్క గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, బ్రయోఫిల్లం. ఓకేనా, బ్రయోఫిల్లం చూడండి, బ్రయోఫిల్లం ఫాల్ ఆన్ ద సాయిల్ అండ్ డెవలప్మెంట్ న్యూ ప్లాంట్. ఇది కొత్త మొక్కగా మళ్ళీ పెరిగేస్తాను. అయితే ఇందులో ఏం ప్రొడ్యూస్ అవుతాయన్నా నేను బడ్స్ అన్నాను. ఏమన్నా బడ్స్. బడ్స్ అంటే ఇవ్వండి ఇవే. బడ్స్ అంటే ఇవే. ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తున్నాడు కదా బడ్స్. బడ్స్ అంటే కోరకాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలిస్తే కోరకాలు, లేదా గ్రేవపు మొగ్గ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో బ్రయోఫిల్లం ఏం జరుగుతుంది, లీఫ్ బ్రయోఫిల్లం విత్ బడ్స్, కొన్ని కోరకాలతోనే బ్రయోఫిల్లం మొక్క అనేది ఉంది అని చెప్పేసి మనకు చెప్తున్నాడు. చూసారా, అన్నీ ఎన్సీఆర్టీలో ఉన్నాయండి. మనం ఇది గమనించకుండా హరీ బరీ అయిపోయి ఎక్కువగా ప్రిపేర్ అవుతాం. నేను చాలా లిమిటెడ్గా క్లాసెస్ చెప్పడం జరిగింది యాప్లో కూడా. ఓకేనా, అందుకని మనకు కావాల్సింది మాత్రమే చెప్పి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి పొలిన్ గ్రెయిన్స్, రైజోపస్ గురించి ఒక టాపిక్ ఇచ్చాడు కదా. రైజోపస్, రొట్టె, స్పైరోగైరా, తర్వాత పారాగ్రాఫ్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇగోండి స్పోర్ ఫార్మేషన్, సిద్ధ బీజాలు ఏర్పడడం. సో ఇగోండి స్పోర్ ఫార్మేషన్ ఇన్ రైజోపస్. ఇగోండి ఇవి స్పోర్స్ గింజల్లా ఉంటాయమ్మా, ఇవి పడి ప్రతిదీ కూడా ఏర్పడుతుందని చెప్పుకున్నాం కదా. ఓకేనా. సో ఇది కూడా మనకి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఎసెక్సువల్ రీప్రొడక్షన్, అలైంగిక ప్రత్యుత్పత్తిగా మనం తీసుకోవచ్చు. అవునా. అండ్ నెక్స్ట్ మనకి డిఎన్ఏ, ఇక్కడ డిఎన్ఏ ఇచ్చాడు కదా, డిఎన్ఏ అబ్రివేషన్ తెలుసుకోవాలి. సో డిఎన్ఏ అబ్రివేషన్ మొదట్లోనే మనకి ఇవ్వడం, ఇది కూడా గ్రూప్ డీలో అయితే ఒక ప్రీవియస్ క్వశ్చన్ తెలుసా డిఎన్ఏ గురించి. ఓకేనా. సో డిఎన్ఏ అంటే ఫుల్ ఫామ్ మనకి టెక్స్ట్ బుక్లో ఇస్తాడు. సో ఏది కూడా టెక్స్ట్ బుక్ దాటట్లేదండి. ఇగోండి డిఎన్ఏ అంటే డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అన్నాడు. ఓకేనా, డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. చూసారు ఎంత ఇంపార్టెంట్ డేటా ఇది. సో డిఎన్ఏ అంటే ఏంటి, డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకే, తర్వాత రైజోపస్ గురించి మనకు మెన్షన్ చేశాడు కదా ఇక్కడ. ఓకేనా, రైజోపస్ గురించి చూసారు అన్నీ కూడా టెక్స్ట్ బుక్లు ఉన్నాయండి. మీరు ప్రతిదీ కూడా మీరు క్లాస్ జాగ్రత్తగా వింటే చాలు, ఇంకా అంత సెట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, సిద్ధ బీజాల ద్వారా ఏర్పడదాను. తర్వాత ఫ్లవర్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు మనకి. ఓకేనా, అంటే ఎంబ్రియో ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఎంబ్రియో అంటే పిండం అనేది ఫామ్ అవుతుందన్న. ఇగోండి వావరి అంటే అండాశయం. ఓకేనా, ఇందు లోపల తయారయ్యేది ఏంటండి ఎంబ్రియో. ఓకే, ఇందు లోపల తయారయ్యేది ఏంటండి ఎంబ్రియో. ఓకేనా, ఎంబ్రియో అంటే పిండం అని చెప్పి మనం అనుకుంటాం. దేనికన్నా ముందు దశ ఏంటి, జైగోట్ అనుకున్నాం. ఏమనుకున్నామండి, జైగోట్ అంటే ఏంటి, సంయుక్త బీజం. జైగోట్ అంటే ఏంటి, సంయుక్త బీజం. ఓకేనా. సో ఫలదీకరణం జరిగిన తర్వాత జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇందులోని మనకి ఇగోండి ఇదంతా ఫ్లవర్, ఈ డయాగ్రాము మనకు వావరి, ఈ డయాగ్రామ్లోనే మనం మిగతా సమాచారం కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలా ప్రతిదీ కూడా ప్రతి క్వశ్చన్ కూడా ఏంటంటే మనకి ఎన్సీఆర్టీలో నుంచి ఇవన్నీ కూడా ఏవైతే టెక్స్ట్ బుక్లు ఇవన్నీ కూడా నేను యాప్లో క్లాసెస్ చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. ఓకేనా. సో మళ్ళీ మనకి 2026 ఈ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ కానీ టెక్నీషియన్స్కి సంబంధించి ఫుల్ ప్లెడ్జ్డ్గా మీకు ఈ 2026లో జరగబోయినటువంటి ఈ గ్రేడ్ 3 కానీ, లేదనుకుంటే మనకి గ్రేడ్ 1 కానీ, లేదనుకుంటే టెక్నీషియన్స్కి 2 ఎగ్జామ్స్ కానీ, లేదనుకుంటే గ్రూప్ డి కానీ. ఓకేనా, ఏ ఎగ్జామ్ అయినా మీరు రాయండి. రాస్తే కనుక మారినటువంటి 6th, 7th, 8th క్లాస్ ఎన్సీఆర్టీ క్లాసులు ఇలాగే టెక్స్ట్ బుక్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్లస్ అప్డేట్ కంటెంట్, మళ్ళా కంటెంట్ అంతా అప్డేట్ చేసుకుంటూ రావడం జరుగుతుందన్నమాట. ఇది 31st ఆఫర్లో భాగం ప్రజెంట్ అయితే ఈ కాస్ట్కి ఇస్తున్నాం. తర్వాత అయితే ఈ కోర్స్ గ్రేడ్ 3 కానీ, లేకపోతే రైల్వే గ్రూప్ డి కోర్స్ కానీ 249 అనేది అవుతుంది. ఖచ్చితంగా అభ్యర్థులు అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకేనా, రైట్. సో మరొక ప్రీవియస్ పేపర్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.